పాసోవర్ పండుగ మరియు ఈజిప్ట్ బానిసత్వం నుండి యూదుల నిర్గమనం గురించిన సంక్షిప్త సారాంశమిది. సుమారు 3000 సంవత్సరాల క్రితం ఒక బానిస జాతి ఈజిప్ట్ సంకెళ్ల నుంచి ఎలా విముక్తి పొందిందో ఈ పండుగ మనకు చాలా ఆసక్తికరంగా వివరిస్తుంది. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ ఇది. సరే, ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది 3 విషయాలు. మొదటిది, దేవుడు మోషేకు ఇచ్చిన కఠినమైన ఆదేశాలు. ప్రతి ఇంటి గుమ్మానికి ఒక మచ్చలేని గొర్రెపిల్ల రక్తాన్ని పూయాలని దేవుడు చెప్పాడు. అంతేకాదు, ఎప్పుడైనా బయలుదేరడానికి రెడీగా బూట్లు వేసుకుని చేతిలో కర్ర పట్టుకుని పులియని రొట్టెలు, మాంసాన్ని కాస్త హడావిడిగా తినాలని ఆదేశించాడు. ఇక రెండవది, దేవుని దూత ఇళ్లను దాటి వెళ్లడం. రక్తం గుర్తులేని ఈజిప్షియన్ల ఇళ్లలోని తొలిచూలు పిల్లలందరినీ ఆ దూత సంహరించింది. కానీ గుమ్మానికి ఆ రక్తం గుర్తున్న ఇశ్రాయేలీయుల ఇళ్లను మాత్రం ఏమీ చేయకుండా వదిలేసింది. దీంతో బాగా భయపడిపోయిన ఫారో రాజు అలాగే ఈజిప్షియన్లు ఇశ్రాయేలీయులకు వెండి, బంగారు కానుకలు ఇచ్చి మరీ వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని బ్రతిమాలారు. చివరిగా ఒక కొత్త జాతి ఆవిర్భావం. ఆ ఇచ్చిన సంపదతో ఇశ్రాయేలీయులు స్వేచ్ఛా దేశం వైపు పయనించారు. తమ బానిసత్వ విముక్తికి గుర్తుగా యూదులు నేటికి ఏటా ఒక ప్రత్యేక విందు ద్వారా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు కదా. అదనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే ఒక్క రాత్రి జరిగిన దైవిక జోక్యం బానిసలను ఎలా విడిపించి ఒక కొత్త జాతిని ఎలా నిర్మించిందో మనకు గుర్తుచేసే అద్భుత ఘటన ఈ పాసోవర్.